రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన దిశను ఈ మహానాడులో ప్రకటించాలని, అలాగే మహానాడులో రాయలసీమకు నీటి వనరులు అందించే హంద్రినివా, గాలేరు నగరి, సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలను జరుపుకుంటుందని, అందులో భాగంగా ఆగస్టు 22 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, అలాగే జాతీయ మహాసభలు చండీగఢ్లో సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. నగర కార్యదర్శి ప్రసాద్ గారు పాల్గొంటున్నారు. ముందుగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రజల విముక్తి కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పార్లమెంటరీ వ్యవస్థ రక్షణ కోసం, లౌకికవాదం పరిణమించడం కోసం ఈ 100 సంవత్సరాల కాలంగా శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అలాంటి మా పార్టీ గత డిసెంబర్ 26 నుండి వచ్చే డిసెంబర్ 26 దాకా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాల పేరుతో ప్రజలతో తిరిగి మమేకం అవ్వడానికి ఈ సంవత్సర కాలాన్ని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంగా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఈ శతవార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు క్రమం తప్పకుండా జరుగుతాయి. ఇప్పటికే శాఖలు, మండలాలు, నియోజకవర్గాలు ప్రారంభమైంది. ఈ రోజు రేపు నంద్యాలలో జరిగే ఈ సమావేశంలో ఈ జిల్లా మహాసభను స్థలం కూడా నిర్ణయిస్తాం. అలాగే ఆగస్టు 22 నుండి 25 దాకా ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఈ 10.5 సంవత్సరాల కాలంగా పచ్చి అవకాశవాదంతో, ఆడంబర ప్రసంగాలతో భారతదేశ సెంటిమెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను మభ్యపెట్టి 3వసారి మోడీ ఎలా గెలిచాడో, గెలిచి ఏం చేస్తున్నాడో చర్చిస్తాం. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్ని భయపెట్టి, ఆశలు చూపి, అవసరమైతే చీల్చి ఎలా లొంగ తీసుకుంటున్నాడో అది దేశ ప్రజలకు అర్థమయ్యేటట్టు చూద్దాం. అలాగే తరతరాలుగా సాగునీటి విషయంలో, అనేక ఇతర అంశాల్లో వెనుకబడిన రాయలసీమలో ఈ మహాసభ దట్టు కడపలో జరపడం మంచిదే. ఈ మహానాడు రాయలసీమలో ఉన్నటువంటి ఆంధ్రీయ నివాసి నిన్న ఒక తీర్మానం చెప్పింది చూశాం. అలాగే గాలేరు నగర్ దగ్గర నుండి, సిద్ధేశ్వరం అలుగు దగ్గర నుండి, గుండ్రేవుల వేదవతి దగ్గర నుండి వీటన్నింటినీ కూడా మరి పూర్తి స్థాయిలో అమలు పరచడం అనేది ప్రథమం. దీన్ని అమలు పరచడం ద్వారా బనకచెర్ల కన్నా అత్యధిక ప్రయోజనం తక్షణం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలించమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు ఘటన జరిగినాక ఆ 3-4 ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే మోడీ మీసాలు తిప్పితే ఏముంది, అమిత్ షా కాలు తిప్పితే ఏముంది, రక్షణ మంత్రి రంకెలేస్తే ఏముంది, ఇంతవరకు ఆ టెర్రరిస్టులు పట్టుకోలేదు. మళ్ళా మేము వెళ్ళాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని
జయిస్తానన్నావు, కానీ నీ మొగుడు ట్రంప్ చెప్పడని నువ్వు మానుకున్నావు. ట్రంప్ నువ్వు ఆలింగనం చేసుకున్నా మోడీ సాధించింది ఏముంది? ట్రంప్ కొడుకులు ఇద్దరు పాకిస్తాన్తో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఆలింగనమేమో మోడీకి, తోడ్పాటేమో పాకిస్తాన్కి. ఇది అమెరికా ట్రంప్ ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్న దుశ్చర్య. ఇది దేశ ప్రజలు గమనించాలి. మోడీకి ఎన్నికల కోసం ఎవరిని బలిదీయటమైనా ఆయనకేం పెద్ద తప్పు అనుకోరు. అలాంటిది బీజేపీ పార్టీ ఏది ఏమైనా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో ఈ దేశం సమైక్యంగా ఉండాలి, మత సామరస్యం ఉండాలి, లౌకికవాదం ఉండాలి. వాటన్నిటినీ కాపాడగలిగే ఏకైక పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలో దేశంలో బలోపేతం అయితేనే అన్ని వర్గాలకి, అది మైనారిటీలను, బీసీలను, ఎస్సీలను, గిరిజనులను, రైతులను, అన్ని వర్గాలకి, అన్ని రకాల ప్రజలకి, అన్ని వృత్తుల వారికి నిజమైన సంక్షేమము, పురోభివృద్ధి లభిస్తుంది. అందుకని ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా సిపిఐని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవన్నీ చెప్పడం ద్వారా ఈ మహానాడుని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇప్పటికే చూస్తున్నాం, ఈ పార్టీలు అధికారంలో ఉండే తెలుగుదేశం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే వైసీపీ, ఈ రెండు పార్టీలకు సంబంధించి వీళ్ళు చేసిన పరిపాలన గురించి మరి ఏ విధంగా ఉంది. రేపు మా పార్టీలు మహాసభలు జరగబోతున్నాయి. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో మేము చర్చ చేస్తాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలకి భిన్నంగా ఈ రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయాన్ని మరి బిల్డప్ చేసేదానికి కూడా ఈ రాష్ట్రంలో మేము అక్కడ చర్చ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ కరోనా తర్వాత మరి మన కర్నూలు నంద్యాలని కలుపుతూ ఉన్నటువంటి నడిచినటువంటి ప్యాసింజర్ రైళ్లని మరి బెంగళూరు, అదేవిధంగా హుబ్లీ, అదేవిధంగా మరి రాజధాని అయినటువంటి పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నగరం నుంచి మరి నేటి రాజధాని అయినటువంటి విజయవాడకు నడిపేటువంటి రైళ్లన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా గతంలో నడిపినటువంటి రైళ్ల కనెక్షన్ అనేది ఏమాత్రం ఇప్పుడు ప్రజలకి సౌకర్యంగా లేదు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు, నంద్యాల ఈ రెండు జిల్లాల తరఫున జూన్ మొదటి వారంలో మొత్తం ప్రజల చేత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసి అన్ని రైల్వే స్టేషన్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సిపిఐ ఆధ్వర్యంలో మరి వాటిని తక్షణమే పునరుద్ధరణ చేయడానికి మరి కేంద్ర రైల్వే శాఖ పూనుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతా ఉన్నాం. మరి వాటిని పునరుద్ధరించేంత వరకు కూడా సిపిఐ ఈ పోరాటాన్ని ఆపదని చెప్పేసి సిపిఐ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.